క్రమంగా రొట్టె తీసుకునేవాడికి ఎంత బలం ఉంటుందో నీకు తెలియదు. నీకు సాగితే రావటం, లేకపోతే ఎగ్గొట్టేస్తాం, వచ్చి గబుకుని చేయి చాపేసి తీసేసుకుంటాం, ఏదో కలకెత్తుకుంటాక నెత్తికి పూసుకుంటాక ఏమనుకుంటున్నావు? అదే ప్రభు శరీరం, ప్రభు రక్తం. అది అల్లటప్ప వ్యవహారం చేయబాక, దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ చెప్పారా మంచిగా? ఒక మాట చదివి మనం ముగిద్దాం. ప్రియారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం. సమయం అయిపోయింది కానీ ఒక్క మాట చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదట 51 చదవండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని